డిఫెన్స్లో కానీ టెలికాంకు సంబంధించిన డ్రోన్ వ్యవస్థకు సంబంధించిన వారి కంపెనీ మన రాష్ట్రంలో ఉన్న మన హైదరాబాద్కి సంబంధించి హెడ్ క్వార్టర్స్ పెట్టుకొని ముందుకు నడుస్తూ ఉన్న తరుణంలో 9 దేశాల్లో ఉన్న వీరి కార్యాలయాలను ఇంకా కూడా పెద్ద ఎత్తున విస్తరణ చేస్తూ ఉన్నారు. మరి విస్తరణ చేస్తూ ఉన్న సందర్భంలో ఇక్కడే పెద్ద ఎత్తున విస్తరణ చేయాలి అని మేము కోరగానే ఈ సంవత్సరం 500 మంది, వచ్చే సంవత్సరం మరో 500 నుంచి 1000 మంది, రాబోయే 2 సంవత్సరాల్లో ఇంకో 2000 మందికి మన యువతకి ఉపాధి కల్పిస్తామని వారి ముందుకు రావడం పట్ల మేము వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు ఇక్కడ వారు మాపై పెట్టుకున్న నమ్మకం, సంవత్సర కాలంలో మరి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు పరిశ్రమలకు అనుకూలంగా మరి పెద్ద ఎత్తున ఐటీ రంగానికి సంబంధించిన సంస్థలు రావాలని చేస్తా ఉన్న ప్రయత్నంలో మాపై నమ్మకం ఉంచుకొని ఏ విధంగానైతే రాష్ట్ర ప్రభుత్వ విధానాలు ఆ విధమైన కాన్ఫిడెన్స్ ట్రస్ట్ కలిగించే ప్రయత్నంలో ముందుకు నడుస్తూ ఉన్నాము. మరి వారు మాపై నమ్మకంతో ముందుకు వస్తూ ఉన్న తరుణంలో మరి పెద్ద ఎత్తున వారిని కూడా ప్రోత్సాహం చేస్తాం. ఇంకా కూడా నేను వారిని అనేక సందర్భాల్లో కోరినాం, ద్వితీయ శ్రేణి తృతీయ శ్రేణి నగరాల్లో కూడా మరి కార్యాలయాలు ఏర్పాటు చేసుకోవాలని. దాని భాగంలోనే ఈరోజు తృతీయ శ్రేణి నగరం దాటి కూడా గ్రామీణ ప్రాంతంలో ఒక కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకొని వారు ఇప్పుడు నడిపిస్తూ ఉన్నారు కార్యక్రమాలు. చాలా సంతోషం. అలానే ఈరోజు రాష్ట్రంలో నలుమూలల ఎక్కడైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్, అదేవిధంగా వారికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్కడైతే ఉందో అక్కడ కూడా మీరు కార్యాలయాలను ఏర్పాటు చేసుకొని ద్వితీయ శ్రేణి తృతీయ శ్రేణి గ్రామీణ ప్రాంతంలో ఉన్న టాలెంట్ను కూడా మీరు ఉపయోగించుకొని ఆ ప్రాంత వాసులకు కూడా ఉపాధి కల్పించే కార్యక్రమం చేయాలని ప్రభుత్వం తరఫున వారిని కోరటం జరిగింది. నేను ఇప్పుడు మరి కంపెనీకి సంబంధించిన ఎండి గారు, ఈ సెంటిలియాన్ నెట్వర్క్స్ అని హెచ్సి రోబోటిక్స్ సంబంధించిన ఎండి గారు, మరి వెంకట్ చుండి గారు, అదేవిధంగా దాంట్లో భాగస్వాములుగా ఉన్న మరి రాధాకిషోర్ గారు, ఇతరులకు కూడా మా ప్రభుత్వం తరఫున మరి ఎస్సిఓ రోబోటిక్స్ అండ్ సెంటిలియాన్ నెట్వర్క్ సంబంధించిన మిత్రులందరికీ హృదయపూర్వకంగా మా ప్రభుత్వం తరఫున వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. నేను వెంకట్ గారిని 2 నిమిషాలు మరి మాట్లాడాల్సిందిగా కోరుతాను. గౌరవనీయులు శ్రీధర్ బాబు గారికి, జయేష్ రంజన్ గారికి, ప్రెస్కి, మా సహోదరులు ఫ్రెండ్స్ అందరికీ ధన్యవాదాలు. శ్రీధర్ బాబు గారితో చాలాసార్లు చాలా సందర్భాల్లో కలిసి ఇండస్ట్రీస్ని మనము సెకండ్ టైర్ అండ్ థర్డ్ టైర్ నగరాలకు ఎట్లా విస్తరించాలని చెప్పి వీ హ్యావ్ బీన్ డిస్కసింగ్ అలాట్. దీని భాగంగానే మేము కరీంనగర్ దగ్గర ఒక చోట ఆఫీస్ స్టార్ట్ చేశాము విత్ థర్డ్ టైర్ 3 ప్లేస్లో. అట్ ద సేమ్ టైం ఇంకా చాలా సెకండరీ అండ్ టైర్ 2 అండ్ టైర్ 3 నగరాల్లో విస్తరిస్తున్నాము. మేము ఇప్పుడు కొత్తగా ఒక టెక్నాలజీ స్టార్ట్ చేస్తున్నాము, ఫ్లైట్ ట్రాకింగ్ అండ్ మానిటరింగ్. ఇది ప్రపంచంలో ఎక్కడ లేదు. మొత్తం ఎయిర్పోర్ట్ చుట్టుపక్కల ఉన్న ఎయిర్ స్పేస్ అంతా